ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. ఎలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగర్, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి సార్. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్. మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? నన్ను తిట్టి మీరు అడుగుతున్నారేంటి సార్? ది నెక్స్ట్ స్టెప్ ఈస్ గుడ్ మార్నింగ్ సార్. వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలుమంటారా బన్నీ? చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్ దారా. పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడికి టీసీ ఇచ్చేయచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీకు ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేసి. అంబి చూసావా నీ జీప్ ఎలా తల మెరిసిపోతుందో? నీకు మధ్య ఉతుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ శాఖలే వద్దంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకు కాదు, ఆయనకి. బయటికి వెళ్తున్నట్టున్నారు. జీప్ వేసుకుని బయటికి వెళ్తారు, బాత్రూంలోకి వెళ్ళరు. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? కుదరదు. తంబి గోయింగ్ టు చెన్నై. నువ్వు బయలుదేరు. పోన్లే అన్న, కాలేజ్ పక్కనేగా, దింపేసి వెళ్తాలి. ఇప్పుడు జీప్ ఎక్కుద్ది, ఖాళీగా ఉంది కదా, రేపు సంఖ్య ఎక్కుద్ది. ఎక్కినప్పుడు చూద్దాం గానీ ముందు నువ్వు ఎక్కు. థ్యాంక్ యూ సార్. అన్న వీళ్ళు నర్సులా? అరే ఓ పాగాలి, నర్సులు కాదు డాక్టర్ అమ్మలు. అరే డాక్టర్ పోరి సుదీతా. ఇడియట్. అన్న నిన్ను తిట్టిందన్నా? అరే ఓ పాగల్, అది తిట్టుడు కాదు బే. ఈడియట్ అంటే ఆంధ్రాలో రవితేజ గారి సినిమా. నేను కూడా వాన్లాగా హీరో లెక్కున్నా అంటుంది అన్నట్టు. కవరింగ్ ఈడొచ్చినది రవి. ఊరుకొని బే. అబ్బా ఇది సాంబగారి కేసా? అరే మనం సాంబగారి సంతకం లైటింగ్ పెట్టినావరా? అమ్మతో గుర్తెచ్చుకోరా. అరే చుట్టూ రేపు నుంచి మనం ఎవరు మీ కాలేజ్ దిక్కు రావద్దురా. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత రా. కాలేజ్ ఎగ్గొట్టి కాదు, టైం అయింది, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. దేవుడా, సాంబ మమ్మల్ని చూడకుండా పోతే ఈ జుట్టు అంత ఇచ్చేస్తా. రా. ఈడ కొట్టొద్దన్నా. మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని ఏంట్రా? దోస్తులుంటే సునీకి వచ్చిరన్నా. చిన్నప్పటి నుండి మా అమ్మ నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ. నా నసీబేమో ఇట్లా రౌడీ గాని చేసింది. ఆ కోరిక తీర్చుకోనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కోటేసుకొని కాలేజ్ దిక్కొస్తా. నిజం కాదని అర్థమైపోయిందిలే అన్న. అన్న నేను బి నీట్ అయిపోయా అన్న. నువ్వు పటాయించిన కేసు వస్తుందన్నా. కేసు అంటే వదినమ్మ. ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎటైనా 5 కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో కనబడినా నేను రానా, నేను పోతా. మొత్తానికి అతని ఇంట్లో సెటిల్ అయిపోయావన్నమాట. ఇల్లు సెట్ అయింది, ఇంకా పెళ్లి సెట్ అవ్వాలి. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? పెళ్లి దాకా వెళ్ళటం ఏంటే, అసలు వెళ్ళిందే పెళ్లి కోసం. ఇంకోసారి అతని గురించి బాగా ఆలోచించు. అతని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సీన్ మనకి లేదే. ప్రపంచంలో అతి పొడుగైన కట్టడాల్లో పొడవైంది ఒకటి ఈఫిల్ టవర్. దీని పొడవు సముద్ర మట్టంతో పోల్చుకుంటే ఇది చాలా పొడవైంది. ఇంకా ప్రపంచంలో అనేకమైన పొడవైన కట్టడాల గురించి తెలుసుకో. ఇప్పుడు మనం కూరగాయల్లో వంకాయల గురించి తెలుసుకుందాం. వంకాయలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి పొడుగు వంకాయలు, మరొకటి పొట్టి వంకాయలు. ఈ పొట్టి వంకాయలు ఏ నెలలో అయినా ఏ కాలంలో అయినా వేసుకోవచ్చు. ఎందుకండి టీవీ ఆపేరు? మరి ఆపేక ప్రపంచంలో పొట్టి పొడుగు 2 విషయాలే ఉన్నట్టు ప్రతి ప్రోగ్రామ్ లోనూ ఇవేనేంటి? అందుకని టీవీ ఆపాలా? రిమోట్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ టాక్ లో ఈ రోజు ప్రముఖ చలనచిత్ర పొట్టి నటుడు శ్రీ పొట్టి వీరయ్య గారితో ఓ చిట్టి ఇంటర్వ్యూ. సార్, మీరు పొట్టిగా ఉన్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవునండి, నేను పొట్టిగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేనే గనక 6 అడుగులు ఎత్తు ఉంటే ఈ పాటికి ఏ అమితాబ్ బచ్చనో ఏ చిరంజీవి అయి ఉండేవాడిని. ఇంకో బ్యాడ్ ఏమిటంటే నేనే పొట్టి అనుకుంటే నాకు నాకంటే పొట్టి. అందువల్ల ఈ పొట్టి వాళ్ళంతో కలిసి నాకు గానీ ఎక్కడో కాలిందనుకో టీవీ కట్టగట్టి అటకమే పారేస్తా. మీ కటక అందదులే గానీ ఏ మంచం కిందకో తోస్తానని చెప్పండి. అయినా పొట్టిగా ఉన్నాను అంతలా ఫీల్ అయ్యేవాళ్ళు మీ హైట్ కి తగ్గట్టు ఓ పొట్టి పోర్టబుల్ టీవీ కొనుక్కోండి. అప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా అరచేయంత కనిపిస్తాడు. అయితే వెంటనే బజార్కి వెళ్ళి పుట్టి టీవీ కొందానన్నా. అబ్బా నన్ను ఎందుకు కొడతావు? నన్ను కొట్టగా 2 ఏళ్ళు 6 అంగుళాలు పెరగలేదు చంపేస్తాను. దానికి నన్నేం చెమ్మంటావు? నువ్వు కూడా పొట్టే కదా. నాకు తెలుసురా ఏం చేయాలో, చూస్తావుగా.
నా పేరు జెనిఫర్. నేను పార్టీలకు వెళ్ళినా షాపింగ్లకు వెళ్ళినా అంతా నా వైపు చిన్న చూపు చూసేవారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారనే ఫీలింగ్. దాంతో నేను రోజు రోజుకి కుంగిపోయాను. అలాంటి సమయంలో నేను టెలిబజార్ వారి కుషన్ అండ్ పుషన్ బ్రానే వాడాను. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పెరిగింది. ఇప్పుడు నేను తలెత్తుకుని గర్వంగా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు మగవాళ్ళు నా వైపు ఆశగా, ఆడవాళ్లు అసూయగా చూస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోండి. నేడే మాకు ఆర్డర్ చేయండి. మా ఫోన్ నంబర్ 64676888. 2 బ్రాలు ఆర్డర్ చేసిన వారికి 1 ఉచితం. 10 రోజుల్లో వచ్చిన ఆర్డర్లకి ఫ్రీ డెలివరీ. పెరగాలి పెరగాలి. పెరగాలి. ఎక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కాశ్మోరా బర్త్డే. అంటే భూతాలకు ప్రేతాలకు ప్రేమ రోజు. నీకోసం కేక్ తెచ్చాను, తిను. కేకా? ఇది కేకులా లేదే. అమాయకుడా, కాకి మాంసం పందికొక్కు కొవ్వుతో చేసిన కేక్ రా ఇది, తిను. అంటే కాకిని చంపేశావా? పందికొక్కును కూడా చంపేశాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఆ కిటికీలోంచి దూకే గొడవ వదిలిపోద్ది. పట్టుకో. హ్రీం క్రీం బ్రామ్. కొవ్వొత్తి కరిగిపోయేలోపు కేక్ తినేయాలి. తినకపోతే కాశ్మోరా వచ్చి నీ కిడ్నీలతో కేక్ చేసుకొని తినేస్తుంది. ఎప్పుడు చూసినా సరే కేకు కాశ్మోరా కేకు కాశ్మోరా అంటావు. మీ కాశ్మోరా ఏమైనా బేకరీలో పనిచేస్తున్నా ఏంటి? దూకేమంటావా? డౌటే లేదు. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు. భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఈగో 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 ఈగో. ఆహా, ఎస్. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఈగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు. అంతే కదండి. మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు. అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు. వారంలో 7 రోజులు ఉంటాయి కదా. 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదలగల ప్రేమగా, లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి.
రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. అమ్మా, పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.